ఈ మధ్య న్యూస్లో మీతో పాటు అంటే లైక్ సహచర ప్రొఫెసర్ అనొచ్చు. ఆయన చాలా హెవీగా ఎదురు ట్రోల్ అవుతున్నారో లేకపోతే హెవీగా న్యూస్లో కనిపిస్తున్నారు. మీరు ఆ న్యూస్ చూస్తూ ఉండవచ్చు. ఒక గత వారం రోజులుగా ఇదే టాపిక్ నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ న్యూస్లో కానీ. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనందరికీ తెలుసు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. ఆయన ఒక డిఫరెంట్ కామెంట్ చేశారు. ఆ కామెంట్స్ ఒక ముగ్గురు ప్రముఖ నాయకులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అందులో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు, వీళ్ళందరికంటే యూనియన్ మినిస్టర్ మన హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి మేము జగన్ని అరెస్ట్ చేసే అవకాశాన్ని కల్పించమని అడిగితే అమిత్ షా గారు డైరెక్ట్గా రాజకీయాల్లో ఓన్లీ 2 types ఆఫ్ పీపుల్ ఉంటారు, లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అండ్ షార్ట్ టర్మ్ ఫ్రెండ్. సో నాకు జగన్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్ లాంటి వాళ్ళు, చంద్రబాబు షార్ట్ టర్మ్ ఫ్రెండ్ అని చెప్పారు. దానివల్ల ఇప్పుడు మీరు కూడా జగన్ విషయంలో కొంచెం తగ్గి ఉండడమే మంచిదన్నట్టు పవన్ కళ్యాణ్ గారికి సూచన ఇచ్చారు అమిత్ షా గారు అని చెప్పి చాలా స్ట్రాంగ్గా. అంటే ఆ విషయం నాగేశ్వర గారికి ఎలా తెలుసు అంటే, నాకు జనసేన పార్టీ ఒక కోర్ మెంబరే నాకు చెప్పారు అని చెప్పి నాగేశ్వర గారు ఒక పెద్ద స్టోరీ చెప్పారు ఒక న్యూస్ ఛానల్. అది మామూలు రాజకీయం దుమారం లేపలేదు. నిజంగానే అలాంటి మాటలు జరిగితే ఒక కోర్ మెంబర్స్ టీంలో ఉన్నదాన్ని నిజంగానే ఈయన దగ్గరికి వస్తుంది ఆ విషయం. అది ఒక పాయింట్. రెండోది, అమిత్ షా లాంటి నాయకుడు ఉత్తర భారతదేశం లీడర్స్ సనాతన ధర్మం అని ఇదని తిరుగుతున్నారు. సౌత్లో ఇలాంటి సనాతన ధర్మాన్ని భుజానికి ఎత్తుకున్న మనిషి పవన్ కళ్యాణ్తో నిజంగానే అమిత్ షా గారు అలా మాట్లాడతారా అనేది రెండో క్వశ్చన్. మీ ఒపీనియన్ ఏంటండి దీని మీద? నిజాన్ని మొదట యాక్చువల్లీ ఒరిజినల్ వీడియో చూడలేదు, కానీ ఫస్ట్లో నాకు కొంతమంది ఫోన్లు చేసి అడిగారు కొన్ని క్లారిఫికేషన్స్ దీని మీద. అంటే జనరల్గా ఎప్పుడంటే నాగేశ్వరరావు గారి విషయంలో అడుగుతుంటారు, ఎందుకంటే ఆయన కూడా ప్రొఫెసర్గా పనిచేశారు, కొన్ని మంచి రాజకీయ విశ్లేషకుడు కూడా, నాకు కూడా ఏంటంటే గౌరవమే. సో ఈ మధ్య అడిగినప్పుడు చూడకపోతే ఇమీడియట్ చూశాను, వీళ్ళందరూ అడుగుతున్నారు కదా అని అది చూశాను. చూసిన తర్వాత కొద్దిగా నాకు ఆశ్చర్యం కూడా వేసింది. ఎందుకు వేసిందంటే, నాగేశ్వరరావు గారి స్టేజ్ అంటే నాకు తెలుసు, అంటే ఆ స్థాయి అంటారు చూసారా, ఒక్కొక్కరికి ఒక స్థాయి ఉంటుంది. వారు ఈ వీడియో చూసిన తర్వాత వారే మాట్లాడారని డౌట్ వచ్చింది ఒకసారి. ఎందుకు వచ్చింది అంటే, నేను చూశాను అది పూర్తిగా వీడియో కొంతవరకు. మీకు ఇక్కడ ఏంటంటే, మీరు ఇందాకలో ఉన్నారే, యాక్చువల్లీ ముగ్గురు కాదు 5 ఉన్నారండి ఇందులో. సో 5 parties ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ పర్టికులర్ ఈవెంట్. ఆయన చెప్పిన దాంట్లో మొత్తం 5 ఉన్నారు. 5 ఎవరంటే, మొదటిది జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి గారు, సెకండ్ గ్రూపు పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు, అది జనసేన, అదొక గ్రూప్ అండి. ఇక మూడోది ఏంటంటే మీకు అమిత్ షా గారు వ్యక్తిగతంగా తీసుకోవాలి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇది. ఇప్పుడు అందరికంటే అమిత్ షా చాలా ఇంపార్టెంట్ ఆడ, వ్యక్తిగతం తీసుకుంటే అది 4వది. ఇక 3వ గ్రూప్. 4వ గ్రూప్ ఏంటంటే భారతీయ జనతా పార్టీ యాజ్ ఎ హోల్ తీసుకోవాలి ఇక్కడ. ఇక 5వది ఎవరంటే నాగేశ్వర్ గారు. ఈ 5 గురించి మీరు తీసుకుంటే నాకు ఆశ్చర్యం వేసింది చూసిన తర్వాత. మొదటిది ఏంటంటే, ఇప్పుడు మనం వెన్ సంథింగ్ హ్యాపెన్స్, వెన్ సమ్ ఈవెంట్ టేక్స్ ప్లేస్, ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు దట్ షుడ్ బి బెనిఫిషియల్ టు సమ్ పీపుల్ అని. అంటే ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు కానీ, ఏదైనా మనం ఒకటి చెప్పినప్పుడు కానీ, దానివల్ల కొంతమంది బెనిఫిట్ కలగాలి, అందరికీ కాకపోయినా. అందరికీ కలిగితే ఇంకా మంచిది. ముఖ్యంగా ఈ అనలిస్ట్ ఉంటారు చూసారు ఎవరైనా సరే అందులో, ఎందుకంటే మీకు అనలిస్ట్ అనేసరికి 2 వస్తారు, ఇంటలెక్చువల్స్ అండ్ ప్రొఫెసర్స్. చాలామంది చేస్తారనుకోండి, బట్ ఇంటలెక్చువల్స్ ప్రొఫెసర్స్ చేసినప్పుడు మాత్రం అది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మేము ఏం చేస్తామంటే అందరికీ బెనిఫిట్ అయ్యేలాగా చూస్తాం. దాన్నే మేము మేనేజ్మెంట్ లాంగ్వేజ్లో విన్ విన్ సిచ్యువేషన్ అంటాం. అలా ట్రై చేస్తాం అందరికీ, ఎందుకంటే ఎవరిని చూసిరా నొప్పింపక తోనవ్వక అంటుంటారు, అలాగనమాట. ఇక్కడ చూసుకుంటే మీకు ఫస్ట్ మీరు తీసుకోండి, మీరు అందరూ, నాకు విచిత్రం ఏంటి, అందరూ మాట్లాడేది పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారు, అమిత్ షా గురించి మాట్లాడుతున్నారు. బట్ అంతకంటే ముఖ్యమైనది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలి మీరు. నాకు అర్థమైంది ఏంటంటే, దీనివల్ల ఎక్కువ నష్టం జరిగేది జగన్మోహన్ రెడ్డి గారికి అండి. ఎలా అంటే, ఇప్పుడు నాగేశ్వర్ గారు చెప్పింది ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయమని పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ అడిగారు అని. అంటే అరెస్ట్ చేయమన్నారు అంటే అర్థం ఏంటండి, ఏమీ లేని వాళ్ళు అరెస్ట్ చేయమని అనలేదు కదా. అంటే అక్కడ ఉద్దేశం ఏంటి, ఏదో అరెస్ట్ చేయడానికి కావలసిన మెటీరియల్ వాళ్ళ దగ్గర ఉందని, గవర్నమెంట్ డిఫెండ్ దగ్గర, అని చెప్పి మీరు అరెస్ట్ చేయండి అని. ఇప్పుడు ఏమీ లేని వాడి దగ్గర అరెస్ట్ చేయలేరండి. అరెస్ట్ చేయాలంటే ఏం చేయాలి, కొంత ఏదైనా మెటీరియల్ ఉంటే దాన్ని యాడ్ చేసి అరెస్ట్ చేయమని చెప్తారు. అంటే ఇక్కడ అర్థం ఏంటి, ఇంతవరకు ఎవరికి ఏంటంటే అటువంటి పెద్ద అనుమానాలు లేవు. ఏదో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేస్తున్నాడు పెద్ద అటువంటి టాక్ లేదు ఎక్కడ.
అటువంటిప్పుడు అనవసరం నువ్వు ప్రజల్లో ఏం చేస్తారంటే ఈ స్టేట్మెంట్ ఈ వీడియో వల్ల ఏమైందంటే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి తగిన కారణాలు ఉన్నాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర, కానీ వాళ్ళు చెయ్యట్లేదు, అందుకని మీరు చెయ్యండి అని రిక్వెస్ట్ చేస్తున్నారని వచ్చింది. అది ఎంత డ్యామేజింగ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకు ఇప్పుడు యాక్చువల్గా ఆయన గురించి, ఆయన జైలు గురించి, అరెస్ట్ గురించి మర్చిపోయారు. మర్చిపోయే టైంలో ఈయన ఏం చేశారంటే అదో పాయింట్ తీసుకొచ్చారు. సో అందరూ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ గురించి మాట్లాడుతున్నారు. అదే ఆ విధంగా అతను డ్యామేజ్ జరిగింది. ఇక రెండోది తీసుకుంటే మీరు పవన్ కళ్యాణ్ గారు, నాదెళ్ల మనోహర్ గారు, వీళ్ళిద్దరూ వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇది రిక్వెస్ట్ చేశారని చెప్పి మీకు దానివల్ల ఏమైందంటే ఇప్పుడు ఇటు మొత్తం జనసేన అందరూ కూడా కూటమి నాయకులంతా కూడా, ముఖ్యంగా జనసేన వాళ్ళు, జన సైనికులు అందరూ చాలా బాధపడుతున్నారు. ఎందుకు బాధపడుతున్నారంటే మీకు అతను వెళ్ళడం ఏంటి, ఆయన వ్యక్తిత్వం ఇప్పుడు ఏంటిది, ఒక క్యారెక్టర్ అసాసినేషన్ అంటారు. అంటే పవన్ కళ్యాణ్ గారు అటువంటి వ్యక్తి వెళ్ళి అడిగే మనిషి అరెస్ట్ చేయడానికి ఏంటి, అతను అడగలేదని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. అడగకపోయినా అలా అన్నారంటే అర్థం ఏంటి, ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ అని. అంటే ఇది డ్యామేజింగ్ ఎవరికి, పవన్ కళ్యాణ్ గారు, జనసేన, ఇది ఒక రెండో గ్రూపు. ఇక మూడో వారు చెప్తున్నానండి, మీరు మూడో వాళ్ళు తీసుకుంటే అమిత్ షా గారండి, వ్యక్తిగతంగా తీసుకున్న అమిత్ షాని. మీకేంటి అమిత్ షా దగ్గరికి వెళ్ళి మీరు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయండి అని అడిగారట. ఇప్పుడు మీకు తర్వాత ఇంకోటి అక్కడ ఏమన్నారు, అమిత్ షాతో ఊరుకోకుండా పునః రిక్వెస్ట్ చేస్తారని ఆపేస్తే సరిపోయేది. రిక్వెస్ట్ చేస్తే ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారట, ఆయన నాకు లాంగ్ టర్మ్ ఫ్రెండ్, ఈయన షార్ట్ టర్మ్ ఫ్రెండ్. ఇప్పుడు మీ విచిత్రం ఏంటంటే అక్కడ ఏంటి అంటే బేరీజ్ వేసినట్టు చంద్రబాబు నాయుడిని, జగన్మోహన్ రెడ్డిని. సో అమిత్ షా లాంటి ఒక సీనియర్ పొలిటీషియన్, దట్టు ఆయన హోమ్ మినిస్టర్ అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ సెకండ్ మ్యాన్ ఇన్ ద గవర్నమెంట్, ఒక రెండో స్థానంలో ఉన్న వ్యక్తి, ఆయన నాకు శాశ్వత మిత్రుడు, ఈయన నాకు టెంపరీ మిత్రుడు, అలాంటి మాట్లాడతారంటే మాట్లాడరు అవుతుంది, చాలా తప్పేది. తర్వాత ఏమైందండి మీకు ముందు మాట ఏంటి, అరెస్ట్ చేయమని చెప్పారంటే దానికి కొంత మెటీరియల్ ఉందని మనకు ఒక డౌట్ పెట్టారు. ఉందా లేదా మనకు అనవసరం, మనకు ఒక డౌట్ పెట్టారు ఏంటి, ఆల్రెడీ అరెస్ట్ చేయడానికి తగిన కారణాలు ఉన్నాయని. అంటే అటువంటి వ్యక్తిని నాకు లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అని అమిత్ షా అంటాడా, ఒక్కసారి ఆలోచించుకోండి. అంటే అతను ఎంత క్యారెక్టర్ అసాసినేషన్ ఉంటుంది అతనికి, అమిత్ షాకి. సో మూడో వ్యక్తి ఎవరంటే బాగా డ్యామేజ్ అయింది అమిత్ షా గారు. ఇక నాలుగోది తీసుకుంటే బీజేపీ పార్టీ తీసుకోండి. ఏంటి ఇక్కడ మీరు వెళ్ళి చెప్పారు హోమ్ మినిస్టర్కి అరెస్ట్ చేసేయండి అని, అంటే అర్థం ఏంటి, ఇప్పటికే బీజేపీకి అక్కడక్కడ ఏం టాక్ ఉంటుంది దేశంలో అంటే పడిన వాళ్ళు, ప్రతిపక్షం వాళ్ళు ఏమంటారు, వీళ్ళకి ఎవరైనా నచ్చకపోతే వాళ్ళ మీద ఈడీ ఇవన్నీ ఎన్ఫోర్స్మెంట్ యాక్ట్ ఏమైనా ఉంటాయి కదా, అవన్నీ ఈడీ రైడ్లు చేయించడం, అరెస్ట్ చేయించడం అని ఇప్పటికే టాక్ ఉంది. ఈ టాక్ని ప్రొఫెసర్ నాగేశ్వరరావు చెప్పడం ఏమైందంటే బలపరిచినట్టు. ఏంటి, అంటే బీజేపీకి నచ్చకపోతే వాళ్ళని అరెస్ట్ చేస్తారు, మరి లేకపోతే ఎందుకు వెళ్ళి అరెస్ట్ చేయమని చెప్తారు. అరెస్ట్ చేయండి అంటే అర్థం ఏంటి, నిజంగా అందులో ఉంటే అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేయమని చెప్పడం అంటే ఏమాత్రం కొంచెం తక్కువ ఉన్న కారణాలు ఏమైనా మెటీరియల్ లేదని కొంచెం అరెస్ట్ చేశానని చెప్తే, అంటే బీజేపీ అటువంటి పార్టీ అని బీజేపీకి డ్యామేజ్ చూసారు. ఇప్పటికీ 4 గ్రూపులు డ్యామేజ్ అయింది, నష్టం జరిగింది. ఇక 5వ వాళ్ళు చెప్తాను, నాగేశ్వర్ అండి. ఇక నాగేశ్వర్ పోనీ ఏమైనా బెనిఫిట్ వచ్చిందా దీనివల్ల అంటే, నిజానికి చెప్పాలంటే అందరికంటే ఎక్కువ నష్టపోయింది నాగేశ్వర్ అండి. ఎందుకంటే ఇంతవరకు మీరు చెప్పాను కదా, నాకు కూడా గౌరవం, ఎందుకంటే అతను ఏదైనా మంచి అనాలిసిస్ విశ్లేషిస్తుంటారు, అన్నీ చేస్తుంటారు. మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయన విశ్లేషణ అంటే గొప్ప గౌరవం ఉంది, ఎక్కువ మంది వ్యూవర్స్ ఉంది. ఇటువంటి వ్యక్తి ఇలా మాట్లాడారు అనేసరికి ఏమైందంటే, ఇప్పుడు ఏమైంది మీరు చూసారా, ఒక్క స్టేట్మెంట్ వలన మీకు 2 రాష్ట్రాల్లో విడిపోయారు జనాలు, లిటరల్లీ విడిపోయారండి. ఎలా విడిపోయారంటే ఒకరు ఈ వీడియోకి ఫేవరబుల్ కొంతమంది, వీడియోకి ఎగనిస్ట్ కొంతమంది, విడిపోయి ఎలా అయిపోయింది మీకు మామూలు యుద్ధం అండి ఇదేమైనా. ఆల్మోస్ట్ ఆల్ పార్టీస్ ఏంటంటే దే ఆర్ ఆల్రెడీ ఇన్ ఏ వార్ ఆఫ్ వర్డ్స్, అంటే మాటల యుద్ధం అంటారు చూసారా, మాటల యుద్ధంలో దిగిపోయారు. ఒక్కోసారి వ్యక్తిగతంగా కూడా వెళ్ళిపోతున్నారు. అంటే ఇంత స్టేజ్కి 2 రాష్ట్రాలని తీసుకొచ్చారు అంటే దాని అర్థం ఏంటి, నాగేశ్వరరావు గారి పర్సనల్ లాసే కదా. అంటే ఇక్కడ జాగ్రత్త అర్థం చేసుకోండి, 5 గ్రూపులు ఇన్వాల్వ్ అయ్యాయి ఈ వీడియో వలన, నాగేశ్వర గారు చేసిన పని. ఈ 5 గ్రూపుల్లో పోనీ ఒక్కరికైనా లాభం జరిగిందంటే ఒక్కరికి జరగలేదు, అందరికీ నష్టమే. అంటే ఇది విన్ విన్ సిచ్యువేషన్ కాదు. యాక్చువల్గా ఒక ఫిలాసఫర్ కానీ, ఒక ప్రొఫెసర్ కానీ, ఒక అనలిస్ట్ కానీ, ఒక ఇంటలెక్చువల్ ఏదైనా చేస్తే, ఏదైనా చెప్పినప్పుడు కూడా ఎంత ఆలోచిస్తారంటే విన్ విన్ సిచ్యువేషన్ కూడా ట్రై చేస్తారు. పోనీ విన్ వద్దండి, విన్ లూజ్ కోసం ట్రై చేస్తారు. అంటే ఒకరు విన్ అయ్యి ఇంకోరు. ఇక్కడ ఏమైంది తెలుసండి, 5 గ్రూప్స్ కూడా ఇన్వాల్వ్ అయిన 5 గ్రూప్స్ కూడా లూజ్ సిచ్యువేషన్, లూజ్. అంటే ఎంత డ్యామేజ్ జరిగిందో ఈవెన్ నాగేశ్వరరావుకి, అటు జగన్మోహన్ రెడ్డికి. కొంతమంది అనుకుంటారు జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజ్ అంటే ఎవరికీ లేదు. అందువల్ల ఇటువంటి లూజ్ సిచ్యువేషన్ అనేది ఇప్పుడు రాకూడదు. అది వెరీ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. ఇది ఎందుకు అలా వచ్చిందో వెరీ అన్ఫార్చునేట్. మీకు ఏంటంటే
ఇవన్నిటికీ రాజకీయాల్లో ఒక వింత విచిత్రం ఉంటుంది. ఏంటంటే మీకు పాల్ జోసెఫ్ గోబెల్స్ అని ఒకతను ఉండేవాడు. పాల్ జోసెఫ్ గోబెల్స్ ఆయన ఏంటంటే జర్మనీకి నాజీ పార్టీ అని ఉండేది. దానికి హిట్లర్ నాయకుడు. ఆ హిట్లర్ నాయకత్వంలో ఆయన ప్రభుత్వంలో ఈయన చెప్పిన గోబెల్స్ ఉన్నాడే, ఎవరు ఈ జోసెఫ్ గోబెల్స్. ఈ జోసెఫ్ గోబెల్స్ మనకు చూసారు ఐఎన్బి మినిస్టర్ అంటారు, ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ ఉన్నారు కదా. సో ఇది కూడా అంతే, సమాచార మరియు ప్రసార శాఖ మంత్రిగా చేసేవాడు ఎవరి గోబెల్స్. ఎంత వయసు అనుకుంటారో 36 సంవత్సరాలకు అతను మినిస్టర్ అయిపోయాడు. ఒక మహా నమ్మకస్తుడు ఎవరికి, హిట్లర్కి. ఆయనకి 2 టార్గెట్లు. మరి ప్రసార శాఖ మంత్రి అంటే ఏంటి, మొత్తం ఆల్ సోషల్ మీడియా ఉంటుంది చూసి, అప్పుడు సోషల్ మీడియా కానీ ఇవన్నీ ఈ టీవీ ఏ ఛానల్స్ రేడియోలు వీళ్ళు అన్నీ కూడా ప్రసార సాధనాలన్నీ ఆయన కంట్రోల్లో ఉంటాయి. ఆయన చేసే పని ఏంటి చేసంటే ఆయన 2 ముఖ్యం, 2 కళ్ళు అనేవాడు. నాకు 2 కళ్ళు ఏంటో తెలుసు అనేవాడు. ఒకటి నాజీ పార్టీ, ఇంకొకటి హిట్లర్, ఎందుకంటే ఆయన నమ్మిన నాయకుడు. ఈ 2 కోసం పనిచేస్తానని చెప్పి ఆయన ప్రిన్సిపల్ పెట్టుకున్నాడండి. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తున్నట జనాలు అలసలో నమ్మేస్తారట. ఇదే నిజంలా ఉంది, ఇన్నిసార్లు చెప్పారంటే అబద్ధం అయితే ఎందుకు చెప్తారు అని నమ్ముతారని చెప్పి అతనికి ఒక సూత్రాన్ని చేసి ఆ సూత్రం మీద ఏది ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే ప్రజలు భ్రమపడి నమ్ముతారు అనే సిద్ధాంతం మీద వర్క్ చేసి మీకు ఆయన చేసిన పని ఏంటంటే నాజీ పార్టీ తాలూకా పేరు ప్రతిష్టలు పెంచాడు. ఇక మీకు హిట్లర్ ఏంటంటే దైవ సమానుడు, ఆయనే దేవుడు తాలూకు స్వరూపం, ఆయన మన కోసం పుట్టాడు అని చెప్పి ఈ ఇద్దరిని పెంచడం కోసం అన్ని అబద్ధాలే ప్రచారం చేసేవాడు, చేయించేవాడు. ఇవన్నీ ఎలా తెలిసి అనుకుంటారు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన డైరీలో ఉన్నాయి. డైరీ చూస్తే మొత్తం అన్నీ ఇవే. అందుకనే మీకు దాన్ని ఏమొచ్చింది తెలుసండి, గోబెల్స్ ప్రచారం అంటారు. మనం చూసే మామూలు అంటుంటే ఇదంతా గోబెల్స్ ప్రచారం అంటారు. అంటే గోబెల్స్ ప్రచారం అంటే ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తున్నట్టు అది అతను చేసి నిరూపించి నిజమైంది, అది నమ్మారు. అలాగా మీకు చూసారు ఒక సినిమాలో ఉంటుంది, ఏదో రజనీకాంత్ సినిమాలో, నేను ఒక్కసారి చెప్తూ 100 సార్లు చెప్పినట్టు. అంటే ఏంటి, ఒక నిజాన్ని ఎన్నిసార్లు అంటే 2 సార్లు చెప్పినట్టే, కానీ అబద్ధాన్ని మాత్రం 100 సార్లు చెప్తేనే అది నిజమని భావిస్తారట. సో అంచేత ఎప్పుడు గుర్తుండి, రాజకీయాలు సామాన్యం. అయితే ఇక్కడ కొంచెం చిన్న తేడా ఏంటంటే, సాధారణంగా రాజకీయ నాయకులు ఈ పని చేస్తుంటారు, ఏది ఇటువంటి అబద్ధాలని ఎక్కువ చెప్పి నమ్మించి ప్రయత్నిస్తారు. తర్వాత డైరెక్ట్గా చూసారు న్యూస్ పేపర్స్లో, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలో ఉంటారే డైరెక్ట్ జర్నలిస్టులు, రాసి వాళ్ళంతా కూడా చెప్పి వాళ్ళు ఏం చేస్తుంటారంటే జాగ్రత్త పడతారు. ఇలాంటి అబద్ధాలు ఒకరి అబద్ధం అనుకుని చెప్పినా క్వశ్చన్ మార్క్ పెడతారు. ఎప్పుడు కూడా ఒపీనియన్ ఏంటంటే, నేను అన్నది ఏంటంటే, ఇప్పుడు నాగేశ్వర గారు కూడా చేసింది ఏంటంటే, ఆయన ఇది నేను విన్నాను, ఎంతవరకు నిజం నాకు తెలీదు అని అన్నారనుకోండి, సమస్య వచ్చేది కాదు. ఈయన డైరెక్ట్గా ఏం చేయాలంటే, నాకు రిలయబుల్ సోర్స్ అవన్నీ అనేసరికి. తర్వాత ఇంకో పెద్ద జోక్ ఏంటంటే, కోర్ కమిటీ అన్నారు. అసలు నాకు తెలియదు జనసేనలో కోర్ కమిటీ ఉంటుందో నాకు తెలియదు. నాకు తెలిసి కోర్ కమిటీలు ఏం లేవు, అందువల్ల ఎంత చెప్పడానికి కూడా. తర్వాత ఆయనే అంటున్నాను మనోహరణ చెప్పడు, ఎందుకంటే చెప్పరు కదండి మీకు. మనోహరణ కాదు ఎవరైనా ఇవ్వాలి అలాంటివి ఎందుకు చెప్తుండే ఎవరికైనా. దట్టు నాగేశ్వరరావు ఒకళ్ళు పొలిటికల్ అనలిస్ట్, అసలు చెప్పరు కదా. సో అందువలన ఇది కొంచెం ఏంటంటే నాగేశ్వరరావు కూడా చిన్నగా తొందరపడ్డారని నాకు ఫీలింగ్, అంతే, అంతకంటే ఏం కాదు. కానీ బట్ ఏదేమైనా ఇది అందరికీ కూడా లూజ్ సిచ్యువేషన్.